మంచిది. ఇర్మియా ప్రవక్త గారి ద్వారాగా దేవుడు హెచ్చరికలు పంపాడు. గాజా పట్టణం గురించి హెచ్చరికలు పంపాడు. గాజా పట్టణం ఎవరిది? గాజా పట్టణం ఇప్పుడు జరుగుతుంది కదా, యుద్ధాలు జరుగుతున్నాయి కదా, గాజా అంతా కూడా శ్మశానం అయిపోతా ఉంది కదా. గాజా పట్టణం ఎవరిది? గాజా ఫిలిస్తీన్ది. నేను వినలేదుగా, నాకు వినపడాలిగా. చెప్తే మరి నాకు వినపడేదంటే చెబితే నాకు గుర్తుంటుంది. గాజా పట్టణం ఫిలిస్తీన్ది. ఫిలిస్తీన్లకి హెచ్చరిక పంపించాడు. బోడి అవుతుంది ఫిలిస్తీన్ పట్టణమైన గాజా అని. ఇప్పుడు జరుగుతుంది అదే. ఇర్మియా గ్రంథం 47వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. దినాలు వస్తున్నాయి, నిర్మూలన చేయబడే దినాలు. సిస్టర్ గారు సాక్ష్యం చెప్పింది కదా, పరిస్థితులు అలా ఉన్నాయి. రాను రాను పరిస్థితులు మారిపోతాయి. 5వ వచనంలో అన్నాడు, గాజా బోడి అవుతుంది కదా. బాంబులు వేస్తున్నారు, అక్కడ ఎవరు నిలబడతలేదు. గాజా పట్టణాన్ని ఖాళీ చేస్తున్నారు కదా. ఈ ప్రవచనాలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పట్టణాల గురించి, మోయాబు గురించి కూడా ప్రవచనం హెచ్చరికలు చేయబడ్డాయి. 48వ అధ్యాయం 1వ వచనం. మోయాబు దేశాన్ని గురించి కూడా చెప్పాడు. 4వ వచనం. మోయాబు రాజ్యం కూడా లయమైపోతుంది. దాని పిల్లలు రోదన ధ్వని చేస్తారు. ఎందుకని అక్కడ పిల్లలందరూ రోదన ధ్వని చేస్తూ ఉన్నారు? 8వ వచనం. సంహారకుడు సంచారం చేస్తున్నాడు పట్టణాల్లో, నాశనం చేయటానికి. అన్ని పట్టణాల మీదకి సంహారకుడు సంచారం చేస్తాడు. కాబట్టి హెచ్చరిక చేయబడతా ఉన్నారు. సంహారకుడున్నాడు, వాడు సంహరిస్తాడు, సంచారం చేస్తాడు, నాశనం చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దేవుని కార్యాలు అశ్రద్ధ చేసేవారు, సనిగేవారు, గొనిగేవారు, శోధించేవారు, నశించే పరిస్థితులు ఎదురవుతాయి. ఏమ్మా? అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. కొంతమంది శోధిస్తారు, కొంతమంది సనుగుతారు. అలాంటి వారు కూడా సంహారకుడు చేత నశించిపోతారని సంఘానికి పౌలు గారి ద్వారాగా హెచ్చరిక చేయించాడు. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. కొందరు శోధించి నశించారు. సనగొద్దు. కొంతమంది సనిగి సంహారకుడి చేత నశించారు. సనిగే వారిని సంహారకుడు పట్టుకుంటాడు. దేవుని పట్ల అశ్రద్ధగా ఉన్న వారిని పట్టేస్తాడు. దేవునికి విధేయులు కాని వారి పట్ల సంహారకుడు సంచరిస్తూ ఉంటాడు. ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంహారకుడు జ్వరపడకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? కీర్తనాకారుడు ఆసాపు గారు రాసిన కీర్తన మనకు తెలుసు. 81వ కీర్తనలో 3వ వచనం. సంహారకుడు ఎక్కువగా దాడి చేసే రోజులు అమావాస్య రోజులు. కాబట్టి ఆ రోజు పరిశుద్ధ సంఘంగా కూడాలి, సంఘంగా రావాలి. చదువమ్మ.
కొమ్ము ఊదాలి. అది దేవుని బిడలకు కట్టడ, దేవుని చట్టం. అది దేవుని పండగ ఎప్పుడు ఆచరించాలి, ఆ పండగ పేరేంటి, దేవుడు ఎప్పుడు సంచరించాడు, ఏమ్మా దేవుడు ఎప్పుడు సంచారం చేశాడు, ఏ పండగ, అది ఐగుప్తు దేశంలో ఎప్పుడు సంచారం చేశాడు, ఎప్పుడు సంచారం చేశాడు, అదేలే. సరే, మంచిది. కొంచెం కింద వచనం చూడండి, 5వ వచనం. సంచారం చేసినప్పుడు, అది ఎప్పుడు అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం, అప్పుడు 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరిస్తాను. దేవుడు చెబుతా ఉన్నాడు, నేను ఐగుప్తు దేశంలో సంచరిస్తాను. అక్కడ సంచరించినప్పుడు మీకు హాని కలగకుండా ఉండాలంటే మీరందరూ కూడా పండగ చేయాలి, జ్ఞాపకార్థంగా పండగ చేయాలి. 14వ వచనం చూడండి. జ్ఞాపకార్థముగా ఉండును. యెహోవాకు పండగ చేయాలి, అర్పణ అర్పించాలి, పండగ చేయాలి. ఏం పండగ అంటారు? పులియని రొట్టెల పండగ. పులియని రొట్టెల పండగ. 20వ వచనం చదవండి. దేవుడు ఏం చెబుతున్నాడంటే పులిసినిది తినొద్దని. మనోళ్ళేమో పులిసిని తిని గ్యాస్ ట్రబుల్ తెచ్చుకొని, లేదా అట్టు రాదండి పొలవపోతే, అట్టు తినకపోతే ఏమో ఇద్దో, టేస్ట్ రాదు కదా. దేవుని యొక్క వాక్యం పులిసిని తినవాకండ్రా, ఆరోగ్యంగా ఉండండిరా అంటే పులిసిని తింటవాను, గ్యాస్ ట్రబుల్ తెచ్చుకోవటం. దేవుడు చెబుతా ఉన్నాడు పులిసిని తినవద్దని. పులిన వాటిని తినాలి. ఇక తినటానికి లేకుండా పోయిందా మనకేమన్నా పులిసిని తినటానికి? కదా. దేవుని మాట వినాలి, పులిసినిగా తినేది, పొలవని తినాలి. దీన్ని పులిని రొట్టెల పండగ అని జేమ్ గారు చెప్పారు. దీనికి ఒక పేరు కూడా చెప్పాడు పౌలు గారు. అవును, సరేనమ్మా. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పులిసిన పిండి కొంచెమైన, మీరు ముద్ద అనుకుందాం, మనం ఏంటి ముద్ద. మన ముద్దలో కొంచెం పిలిసిన పిండి ఉంటే మొత్తం నురుగు తేలుతుంది, పులిసిపోయింది. కొంచెం ఉన్నా సరే మొత్తం పాడు చేస్తుంది. కాబట్టి పులిపిండి అంటే లైన్ పిండి అనుకోమాకండి, ఆ పులి అనుకోమాకండి. పులిసిని పిండి, పులిపిండి అంటే మనము పులిపిండి లేని వారుగా ఉండాలి. మనం కొత్త ముద్దగా ఉండాలి. కొంచెం కూడా పులిసిన పిండి ఉండకూడదు. ఉంటే నువ్వు మొత్తం పాడైపోయినట్టే, పులిసి పిండి అయినట్టే. అసలు ఇంతకీ దేని గురించి పౌలు మాట్లాడుతున్నాడు? పులిసిన పిండి అంటే ఏంటి? దుర్మార్గత, దుష్టత్వము. అంత ఉండకూడదు, ఉండకూడదు మనలో. చదువమ్మ. పాతదైన పులిపిండిని తీసివేయండి. ఈ పండగ పేరు పస్కా. అక్కడ ఆచరించింది కూడా పస్కే, పులియని పిండి, పులియని రొట్టెల పండగ, పస్కా పండగ. ఎన్ని వారాలు చేస్తారు? పులియని పిండి 7 వారాలు, 49 రోజులు. 10వ రోజు పరిశుద్ధాత్మ నింపుదల కదా, పెంతెకోస్తు. సరే,
కాబట్టి పస్కా గొర్రెపిల్ల వధించబడింది. ఆ పస్కా యొక్క రక్తాన్ని వాళ్ళు ఇండ్ల మీద పోక్షణ చేసుకున్నారు. గృహముల మీద ఉండాలి. అలా ఉన్న గృహాలలోకి సంహారకుడు రాడు, స్వరబడడు, వాడు దాటిపోతాడు అని దేవుడు చెప్పాడు. ఇది కట్టడ, ఇది నిర్ణయము, ఇది చట్టము, ఇది తరతరములకు దేవుడు విధించినటువంటి నిత్య కట్టడ అని దేవుడు మోషే గారితో చెప్పాడు. కొంతమంది అందరూ ఇజ్రాయేలు ప్రజలు ఆ విధంగా గృహాలకి గొర్రెపిల్ల రక్తాన్ని పోక్షించుకున్నారు. ఇసోపు తీసుకొచ్చి అడ్డ కమ్మీలకు నిలువు కమ్మీలకు వాళ్ళు రక్తాన్ని తాకించారు. ఆ సంహారకుడు బయలుదేరాడు, సంచరిస్తా ఉన్నాడు. అప్పుడు ఏ గృహం మీదైతే క్రీస్తు అదే గొర్రెపిల్ల రక్తం కనబడిందో ఆ గృహాలను దాటిపోయాడు, తొలగిపోయాడు. ఆ గృహాల్లోకి రాలేదు. ఆ గృహములో అందరూ క్షేమంగానే ఉన్నారు. ఆ రక్త ప్రోక్షణ లేని గృహాల్లోకి సంహారకుడు వెళ్ళి ఆ గృహములో మరణాలని కలుగు చేశాడు. ఆ గృహాల్లో ప్రతి ఇంట్లో కూడా మరణము సవి చూసింది, మరణ ఘోష కలిగింది ఆ రాత్రి. అందుకనే సంహారకుడు మన గృహాల మీదకి రాకుండా మనం చేసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. క్రీస్తు రక్తము. ఎందుకని మనం క్రీస్తు రక్తము? ఇశ్రాయేలుకి గొర్రెపిల్ల రక్తము పస్కా అయితే మన పస్కా గొర్రెపిల్ల యేసు ప్రభువారు. కాబట్టి యేసు రక్తాన్ని మనము మన గృహాల మీద తాకించుకోవాలి, ప్రోక్షించుకోవాలి. దేనికి? సంహారకుడు జ్వరపడకుండా ఉండటం కోసం. లేదు అది అంత ఆచారము అని అనుకుంటే సంహారకుడు వస్తాడు, చొరబడతాడు, వాడు ఇబ్బందులు పాలు చేస్తాడు, రోగాలు కలిగిస్తాడు, బలహీనతలు పెడతాడు, వీలైతే మరణాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. నిర్గమాకాండం 12వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. ఇది యెహోవాకు పస్కా బలి. కాబట్టి మీ గృహాల మీద తప్పనిసరిగా పస్కా రక్తం ఉండాలి, ఉంటేనే సేఫ్ సైడ్. ఆ విషయాన్ని వాళ్ళు చెప్పారు. ఆ విధంగా పేతురు ఏం రాస్తాడంటే మొదటి పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనములో, ఆత్మ వల్ల మనం పరిశుద్ధత పొందాం, విధేయులగుటకు క్రీస్తు రక్తము ప్రోక్షణ. విధేయులు ఏం చేశారు? క్రీస్తు రక్తము ప్రోక్షణ చేసుకున్నారు. విధేయులు కాని వారు ప్రోక్షణ చేసుకోలేదు కాబట్టి వారు మరణాలు సవి చూశారు. కాబట్టి విధేయులుగా ఉండండి కదా, విధేయత కలిగి ఉండండి. క్రీస్తు రక్తాన్ని ప్రోక్షణ చేసుకోవటం మంచిది. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది పాపులు రక్షించుకోవటానికే కాదు, శిలువ యాగమే చేయటానికి మాత్రమే కాదు, సాతాను క్రియలను కూడా లయపరచటానికే ఆయన ప్రత్యక్షమయ్యాడని యేసు ప్రభువారు శిష్యుడైనటువంటి యోహాను గారు తను రాసిన మొదటి పత్రికలో రాశాడు. చూద్దాం. మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది యొక్క క్రియలు మీకు తెలుసమ్మా. అపవాది క్రియలంటే పనులు. క్రియలంటే పనులు. సాతాను ఏమేం చేస్తాడు తెలుసా మీకు? రోగాలు పెడతాడు,
బలహీనపరుస్తాడు, పాపాలు ఇబ్బందులు గురి చేస్తాడు, శోధిస్తాడు, ఇవన్నీ చేస్తాడు. వీటిని లయపరచటానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆ విషయాన్ని యోహాను గారు రాశారు. మార్కు గారు ఏం చెప్తారంటే 1వ అధ్యాయము 23వ వచనం. సమాజ మందిరములో కూడా అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు ఉంటారు కదా. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరిలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పడానికి గ్యారంటీ లేదు. అపవాది సంబంధులు ఉంటారు, అపవాదిని కలిగి ఉంటారు. ఇప్పుడు సమాజ మందిరానికి వచ్చాడు, వాళ్ళేముంది, అపవాది ఉంది, అపవిత్రాత్మ ఉంది. చదువమ్మ. అపవిత్రాత్మ కూడా ఏం తెలుసు, యేసు ప్రభువారు ఎవరో తెలుసు, ఎలాంటి వాడో తెలుసు. నువ్వు నజరేయుడైన యేసు, నువ్వు పరిశుద్ధుడివి. ఏం ఉందమ్మా, మాతో ఏం పని, నాకు తెలుసు, నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసింది అపవిత్రాత్మ. అప్పుడు యేసు ప్రభువారు యేసు ప్రభువారు గద్దించాడు, నోరు మూసుకొని అపవిత్రాత్మ వెళ్ళిపోయింది కదా. 34 చూడండి. అనేకమైన దయ్యముల చేత పీడించబడిన వారిని స్వస్థపరిచాడు, ఎల్లగొట్టి. సాతాను క్రియలు ఆయన మాత్రమే లయపరచగలడు. ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్తలో మీరు వేరే విధంగా అనుకోవద్దు, నడుము బలహీనతలు వచ్చిన వాళ్ళందరూ దెయ్యం పట్టిందని కాదు, కానీ సహజంగా నడుము బలహీనతలు సాతాను కలుగ చేస్తాడు. 18 సంవత్సరాలు ముట్టి నడుమును బంధిస్తే ఆమె సరిగా నిలబడలేక వంగిపోయి బలహీనతతో ఉంది. 1 సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు ముట్టి టెస్టులు చేయించుకున్న, మాత్రలు వాడుతున్నా, ఆ మాత్రలు ఆడించే ఉపశాంతి, కానీ తర్వాత మళ్ళీ నడుము నొప్పే. ఎన్నాళ్ళు నుట్టి అన్నాను ముట్టి ఉంటానే ఉంది, తగ్గేది లేదు. తగ్గినట్టుకుంటుంది కానీ తగ్గటం లేదు. నడుము నొప్పే, బలహీనతే. ఆమెకి 1 రోజు కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, 18 సంవత్సరాలు ముట్టి నడుములో బలహీనత, నడుము వంగిపోయింది, సరిగా నిలబడలేదు, సరిగా నడవలేదు. యేసు ప్రభువారు ఆమెను చూచాడు, రమ్మని పిలిచాడు. అమ్మా, నీ బలహీనత నుంచి విడుదల పొందు అన్నాడు. ఆ రోజు ఇదే రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం రోజు దెయ్యాలు ఎలా కొడతావు నువ్వు అని అక్కడోళ్ళు యేసు ప్రభువారిని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, సాతాను బంధించిన ఏమను, అబ్రహాము కుమార్తె అయిన ఏమను, సాతాను కట్ల నుండి ఇడిపించతగదా, మంచి పనే కదా. అవును. కాబట్టి గమనించాలి. అప్పుడు యేసు ప్రభువారు చెప్పగా అది బలహీనత నుంచి విడుదల పొందింది. ఆమె చక్కగా నిలబడ్డట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎలా ఈ విధంగా సాతాను క్రియలను లయపరచగలిగాడు అని అంటే, లోకాభక్తుడు ఏం రాస్తాడంటే, ఆయన అభిప్రాయం ఏమిటంటే, ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఆయన రాసినటువంటి సువార్తలో 4వ అధ్యాయము 14వ వచనం లూకా గారు, ఆత్మబలముతో అంటే యేసు ప్రభువారు ఆత్మబలం పొందాడు కాబట్టి సైతాను క్రియలను లయపరచగలిగాడు అని తను రాసిన సువార్తలో చెప్పాడు.
తను రాసిన 2వ పత్రికలో ఎత్తి మరీ చెప్పాడు. 10వ అధ్యాయము 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో అభిషేకించెను. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అభిషేకం పొందాడు కాబట్టి ఆయన అందరికీ మేలు చేశాడు. మేలు చేస్తూ సంచరించాడు. అపవాది చేత పీడించబడిన వారిని చదువమ్మా స్వస్థపరుచుతూ సంచరించాడు. ఎందువల్లంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారాగా. కాబట్టి అభిషేకం పొందిన వారి ద్వారాగా సైతాను క్రియలు లయపరచబడతాయి. పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందాడు. మేడగదిలో 120 మందిలో పేతురు గారు కూడా ఉన్నారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడిన తర్వాత రోగుల్ని స్వస్థపరిచాడు పేతురు గారు. 5వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 16వ వచనం చదువుదాం. అపవిత్రాత్మలు పట్టి పీడించబడిన వారిని మోసుకొచ్చారు. వారందరిని పేతురు గారు స్వస్థపరిచాడు. కారణం ఏమిటంటే అతడు అభిషేకం పొందాడు కదా. పౌలు గారు కూడా అభిషేకం పొందాడు కాబట్టి పౌలు గారు ద్వారా కూడా విశేషమైనటువంటి అద్భుత కార్యాలు జరిగినాయి. అంత మాత్రమే కాదు, పుతోను అనే దయ్యము ఇబ్బంది కలిగిస్తూ ఉంటే పౌలు గారు గద్దించి దాన్ని ఎల్లగొట్టాడు కదా. ఎందుకని చేయగలిగారు వీళ్ళు అంటే ఆత్మశక్తి పొందుకున్నారు. కాబట్టి అపవాది క్రియలు లయం చేయగలిగినటువంటి సత్తా కావాలంటే అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలి. క్రీస్తు రక్తము కింద ఉండాలి. క్రీస్తు రక్త ప్రోక్షణ చేసుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదల కావాలి. అప్పుడే సాతాను ఏ హాని కలిగించలేడు అని వాక్యం చెబుతా ఉంది. లేకపోతే వాడు శోధిస్తాడు, నష్టపరుస్తాడు, హాని చేస్తాడు, రోగాలు మయం చేస్తాడు, హింసిస్తాడు, నాశనం చేస్తాడు, శాపాలు కలిగిస్తాడు. ఇస్కరియోతు యూద మరణానికి కారణం సాతానే. లూకా గారు రాస్తాడు ఈ విషయాన్ని 22వ అధ్యాయము 3వ వచనం. యేసు ప్రభువు వారుకున్న శిష్యులు, నిలబడ్డ శిష్యులు 12 మంది. మొదట్లో 70 మంది శిష్యులు ఉన్నారు కానీ ఉన్నవారు మాత్రం 12 మంది. ఇస్కరియోతు అనే యూదాలో యేసు ప్రభువు వారి శిష్యుల్లోనే సాతాను ప్రవేశించింది. అందుకనే వాడికి ఒక పేరు పెట్టారు, నాశన పుత్రుడు అని కదా. కాబట్టి సాతాను ప్రేరేపణ వల్ల ఇస్కరియోతు యూద యేసు ప్రభువు వారి శిష్యుడైనా కూడా మరణించాడు. సాతాను అతన్ని మరణం పాలు చేసింది. అననీయ మంచి విశ్వాసి, మంచి భక్తుడు, దేవుని కొరకు పొలాన్ని అమ్మినటువంటి దాతృత్వము కలిగిన వాడు. కానీ అతనిలో కూడా సాతాను ప్రవేశించటం ద్వారా అతడు కూడా మరణించాడు. 5వ అధ్యాయం ఇది కూడా 3వ వచనం. ఏం చేస్తుంది? సాతాను ప్రేరేపిస్తుంది. దేవునికి ఇచ్చే ఇవ్వకుండా. బలవంతం ఏమి లేదుగా. నువ్వు పొలం అమ్మాల్సిందే, నువ్వు డబ్బులు తీసుకొచ్చాడు పోయాల్సిందే అని అనలేదుగా ఎవరు. బర్నబా అమ్ముకున్నాడని, అమ్మాడని, అన్ని పోసారని, అందరి విశ్వాసులు చేస్తున్నారని, అందరూ కలిసి వాడుకుంటున్నారులే అని నేను కూడా అమ్మాలనుకొని హృదయపూర్వకంగా కాదు, అమ్మిన తర్వాత సాతాను ప్రేరేపణకు లొంగి కొంత దాచుకొని ఇంతకీ అమ్మామని చెప్పాడు.
అప్పుడు పేతురు గారు అన్నాడు, నీ దగ్గరున్నప్పుడు నీదే కదా, ఎందుకు నీ వశమే కదా, ఎందుకు ఈ హృదయములో ఎందుకు ఆలోచించుకున్నా? పాస్టర్ గారితో అబద్ధం ఆడితే దేవుడితో అబద్ధం ఆడినట్లే కదా. అందరు అబద్ధాలు ఆడుతున్నారా, నిజాలు ఆడుతున్నారా? సత్యమేనా? దేవుడికే తెలుసు అంటారా? అబద్ధానికి జనకుడు ఎవరు? సాతానుడు. అబద్ధం ఆడే ప్రతి వాడు కూడా సాతాను ప్రేరేపణలో ఉన్నాడని అర్థం. నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉందాం కదా. శాపకరమైన జీవితాలు కలిగి ఉండొద్దు. మనకు అందరూ అనుకున్న వాక్యం మనకు తెలుసు కదా. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనం. పేరుకే పైన ఆనందపురం, ఆనంద గృహం, అది లోపల అంతా శాపమే, అంతా శాపమే. ఈ శాపం ఎప్పుడు దాకా పెరిగిద్ది, ఎప్పుడు దాకా ఉంటుంది? దేవుని ఆత్మ కుమ్మరించబడేదాకా ఆ శాపం నిలిచి ఉంటుంది. అవి మొలుస్తానే ఉంటాయి, అవి పెరుగుతానే ఉంటాయి. పరిశుద్ధ ఆత్మలు వస్తే కాల్చివేస్తాడు, మొలకెత్తం. కాబట్టి పరిశుద్ధాత్మ నింపుదలగా కోసం మనం ఆరాధన చేద్దామండి. పరిశుద్ధాత్మ కూటం జరుపుదాం. తప్పనిసరిగా సైతాను క్రియలు మైసూరు గారి కుటుంబం మీద ఉన్న, కుడి వచ్చిన మన కుటుంబాల మీద ఉన్న, సంఘ బిడ్డల మీద, ఎవరు కుటుంబాల మీద ఉన్న, దేవుడు వాటి లయపరచును గాక. పరిశుద్ధాత్ముడు వాటి కాల్చివేయును గాక. ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయును గాక. అది వాహనాల మీద ఉన్న, కుటుంబం మీద ఉన్న, కుటుంబ వ్యక్తుల మీద ఉన్న, ఎవరి మీద ఉన్నా సరే ఈ రాత్రి దేవుడు వాటిని తొలగించి వేయును గాక. దేవుడు పరిశుద్ధాత్మతో కాల్చివేయును గాక. అందరం లేచి ఆరాధన చేద్దాం. టైం అయింది, లేకపోతే ఇంకొంచెం చెప్పేవాడిని. ఇప్పటికీ